అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మహిళలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. మరి ఏ సమస్యలోనైనా కూడా ముందు అడుగు మహిళలు వేసినప్పుడే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మరి అలాంటి కార్యక్రమం మరి నల్లగొండ జిల్లాలో తీసుకోవడం, మరి నిజంగా ఈ నల్లగొండ జిల్లా చాలా చైతన్యమైన జిల్లా. మరి ఈ జిల్లాలో మరి బీసీ రాజ్యాధికారం కోసం మొట్టమొదటగా అడిగేసి మరి ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం చాలా శుభసూచకం. మరి ముఖ్యంగా మిత్రులు చాలా మంది మాట్లాడారు. నేను 2-3 సూచనలు ఇస్తాను. మీరు ఖచ్చితంగా మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశమే కాకుండా నెక్స్ట్ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలు వేసి మరి ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రానున్న 1 నెల రోజుల్లో 2 నెలలను మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. మరి ఆ జరిగినప్పుడు ఏ గ్రామంలో చూసినా మన జనాభా సుమారు 50 నుంచి 56% వివిధ గ్రామాల్లో ఉన్నది. మరి అక్కడ గెలిచేది ఎవరంటే మరి అగ్రకులాల వారు గెలుస్తున్నారు. మనకు పంచాయతీలు పెట్టి అలాంటి కాకుండా జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా మంచి కమిటీలు వేసి, నిజాయితీగా పనిచేసే కమిటీని వేసి మరి ఖచ్చితంగా మన బీసీ అన్న నిలబడ్డాడంటే పార్టీలు అన్ని పక్కకు పెట్టేసి బీసీ కులాలన్నీ అందరూ ఒకటై మరి బీసీనే మన జెండా, మన ఏజెండా. ఖచ్చితంగా ఆ దిశగా నడిచినప్పుడే మనం ముందుకు పోతాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి తెలంగాణ ఉద్యమం, మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతమందో మనం గడిచిన 60-65 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎంతమందో పోరాటం చేశారు. మరి మొన్న ఆ కేసీఆర్ గారు ఒక్కడు బయలుదేరిండు. మరి ఆ ఒక్కరితో రాలేదు తెలంగాణ. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ముఖ్యంగా విద్యార్థి అమరవీరుల వల్ల, ఉద్యోగస్తుల వల్ల మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఒక్కడు బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే మనం 56% సుమారు 100-105 కులాలున్న మనం కరెక్ట్ గా చైతన్యంగా ముందుకు పోతే మరి మన బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రావు? మరి చట్టసభలో మనం ఎందుకు కూర్చోము? ఒక్కసారి ఆలోచించాలి. మనం అందరం కూడా ఏమంటాం, ఓసీలు మనం అనగదొక్కుతుర్రు అని అంటాం. అది తప్పు. ఒక్కసారి మీరు ఆలోచించాలి. వాళ్ళెవరు మనం అనగదొక్కడానికి? ముందు మనలో మనం చైతన్యం తీసుకోవాలి. మనం 56% ఉన్నాం. మన ఓటు మనం వేసుకున్నా కూడా ప్రతి ఒక్కరు గెలుస్తాం. మరి ఎందుకు ఆ దిశగా నడుస్తలేదు? మరి మీరు ఈరోజు ఆలోచించాలి. మరి ఎందుకంటే ఈ నల్లగొండ జిల్లా చాలా చైతన్యమైన జిల్లా. మరి ఖచ్చితంగా కూడా మరి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా మరి త్యాగం చేసి ముందుకు పోయారు. అందులో మనం 20-30% మన బీసీ కులాలు, మన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీని కలుపుకొని ముందుకు పోయినట్టయితే ప్రతి పదవిలోనే మనమే ఉంటాం. మీరు ఒకసారి ఆలోచించాలి. మనం ఈ నల్లగొండ జిల్లా చూసుకుంటే ఉన్న 12 స్థానాల్లో 3 స్థానాలు రిజర్వేషన్ పోను, 1 స్థానం బీసీకి వచ్చింది. వాళ్ళ జనాభా ఎంత, మన జనాభా ఎంత? మనం ఎందుకు చీమునెత్తురు లేదా? మనం ఎందుకు ఆలోచిస్తలేము? ఆ రోజుల్లోనే అంత చైతన్యం ఉంది. మరి ఇప్పుడు మనం చదువుకున్నాం, మేధాం, ఆర్థికంగా అన్ని రంగాలుగా ఎదుగున్నాం. కానీ మనం సోమరిపోతనానికి బానిసలవుతున్నాం. ఎవరికొవరికి బానిసలవుతున్నాం. నేనైతే ఈయన లేపుతారు, నేనైతే ఇంకోళ్ళు లేపుతారు. ముందు మనం చైతన్యంగా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. మరి ఆనాడు కనుక అంబేద్కర్ కనుక మన రాజ్యాంగం రాసి ఉండకపోతే మరి ఈ రోజు కూడా వాళ్ళ చెప్పుల కాళ్ళ కింద మనం పడి ఉండేటోళ్ళం. ఈ రిజర్వేషన్లు కూడా ఉండేవి కావు. మరి అందరూ కూడా మీరు అందరూ కూడా గమనించాలి. మరి మిగతా మిత్రులందరూ చాలా మంది మాట్లాడే ఉన్నారు కాబట్టి మరి ఈ కార్యక్రమాల్ని ఖచ్చితంగా మరి సోదరులు ఎప్పుడు సైకిల్ మీద ప్రయాణం చేసి ఆయన మన తెలంగాణకు 5 అంతలు ఉంటుంది. 5 అంతలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లోపల బహుజనులకు రాజ్యం తీసుకుని రాగలిగాడు. ఇవాళ మనం కూడా అనుకుంటున్నాం బీసీ రాజ్యాధికార సమితి అంటే కేవలం బీసీల కోసమే పనిచేస్తున్నారని చెప్పేసి అని. అసలు కీలెరిగి వాత పెట్టాలి అన్నట్టు అసలు అగ్రవర్ణాలు మన మీద ఎందుకు పెత్తనం చెలాయిస్తున్నాయంటే, ఇంతకుముందు అన్న చెప్పిండు సైదులున్నా, మన మీద వాళ్ళు పెత్తనం చెలాయించేది ఏది లేదు. మన అమాయకత్వము, మనం సరిగా ఆలోచించకపోవడం వల్లనే మన అవకాశాలను కోల్పోతున్నాం. బీసీలే కనుక రాజ్యాధికారం కోసం కనుక తిరగబడేది ఉంటే ఏవైతే కుర్చీలలో కూర్చున్నటువంటి అగ్రవర్ణాలు వాళ్ళ కుర్చీలను ఖాళీ చేసిపోయేటటువంటి రోజు ఎంతో దూరం లేదని చెప్పేసి అని ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం.
ఎక్కడికో పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. మనం కూడా రాజ్యాధికారం కోసం పోరాడకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తా ఉన్నది. మరి మనం పోరాడలేమా? వాళ్ళు నాయకత్వం వహిస్తే మనం పోరాడతాం. మరి మన వాళ్ళు నాయకత్వం వహిస్తే పోరాడడానికి వచ్చిన సమస్య ఏంటిది అంటే, మనము ఎవరి కోసమో పనిచేస్తున్నాం, ఎవరికో ఓటేస్తున్నాం, ఎవరినో అసెంబ్లీ పార్లమెంట్ కూర్చోబెడుతున్నాం, కానీ మన వాళ్ళకి వచ్చారు మాత్రం కాళ్ళల్లో కట్టి అడ్డం పెడుతున్నాం. ఎన్ని రోజులు చేస్తాం ఇది? అను మనకు మన పీసీ కనుక ముందుకు పోయేది ఉంటే మనకు లాభం అవుతుంది. మనం ఇంటికి వెళ్ళొచ్చు. ఇవాళ జలమార్కడే గారి గురించి అనేక మంది కూడా మాట్లాడారు. ఆయన ఒక పీసీ కాబట్టి, పీసీ వాదం ఉన్నది కాబట్టి ఆయన దగ్గరికి చాలా మంది వెళ్ళగలిగిన పనులు చేసుకోగలిగిన. పట్టించేటోడు మనోడైతే మనం ఎక్కడున్నా కూడా మన ఆకలి తీరే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే గాడిదకి గట్టేసి గుర్రాన్ని ఉరకమంటే ఉరుకుతారా? మనం ఏంటంటే పనికిరాని ఈ గాడిదలకు ఏంటంటే ఓట్లేసి వాళ్ళని ఏంటంటే రాజ్యాధికారంలో వాళ్ళని కూర్చోబెట్టి మనం ఏంటంటే మన తలరాత్ర మారట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇంత అమాయకులం మనం. చెట్టు ఎదగాలంటే దానికి ఇందని నీళ్లు పోయాలి, లేకపోతే యూరియా వేయాలి. ఇక్కడ కూర్చున్నటువంటి అక్కడ ధనుంజయ గారు కావచ్చు, సైదుల్ గౌడ కావచ్చు, అదేవిధంగా పద్మావతి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక యాదగిరి గారు కావచ్చు, ఇలా యువ నాయకులు అందరూ కూడా అనేక మంది మన దగ్గర ఉన్నారు. మరి మన వాళ్లకు మనం ప్రోత్సాహం ఇస్తే ముందుకు పోతారు, కానీ వాళ్ళ వరకు ఓట్లేసి మనకు పరిస్థితి బాగలేదు, మనకి ఇబ్బందులు ఉన్నాయంటే పరిస్థితి ఎట్లా మారుతుంది? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. దీనికి కావాల్సింది ఏంటంటే మన లోపల చైతన్యం కావాలి. దీన్ని అసాధ్యమైనటువంటి పని ఏది కాదు. ఇది నేను మళ్ళీ చెప్తున్నా. ఒకసారి చీర నేయాలని చెప్పేసి కూర్చున్న చేనేత కార్మికుడు ఆ చీరను కంప్లీట్ చేసే వరకు తగడించని బయటికి రాడు. చేపలు పట్టాలని చెప్పేసి నీళ్ళకి దిగినటువంటి మత్స్య కార్మిక సోదరుడు చేపలు పట్టుకొని కానీ బయటకు రాడు. కళ్ళు గీయాలని చెప్పేసి మొదలు పెట్టేటటువంటి మన గీత కార్మిక సోదరుడు పైకి ఎక్కి కళ్ళు గీసి అది తీసుకొని వచ్చే వరకు కిందికి దిగడు. ఇట్లా ఏ పని తలపెట్టినా కూడా ప్రావీణ్యతను ప్రదర్శించేటోళ్ళు మన పీసీలు. ఈ ప్రావీణ్యతను రాజకీయాలలో ప్రదర్శించకపోవడం వల్లనే మన పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతున్నాయి. మనం ఏమనుకుంటున్నాం అంటే రాజకీయాలు నాకు సంబంధించినవి కాదు, రాజకీయాలు నాకెందుకు అనుకుంటున్నాం. అసలు పీసీలు చేయాల్సింది రాజకీయాలే. మీరు వేరే పని చేయకపోయినా పర్లేదు, రాజకీయాలు చేయాలి మనం. ఎందుకు మనం విద్యార్థులు లేకపోతే చేనేత కార్మికులు రైతులు అమాయకంగా చనిపోతా ఉన్నారే? చనిపోవాల్సిన అవసరం ఏంటి? విజయ్ మాల్యా అనేటోడు ఈ దేశం నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయలు అప్పు చేసి పారిపోతే మరి వాడు ఎందుకు చచ్చిపోవట్లేదు? 1,00,000 రూపాయలు లోన్ తీసుకొని లోన్ కట్టకపోయేది ఉంటే వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పేసి పోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఎందుకు 1000 కోట్ల రూపాయలు అప్పు చేసుకుంటూ వాడు ఆత్మహత్య చేసుకుంటాడు? ప్రాణం వాడిది అంతే, మనది అంతే. నేను 1000 కోట్ల రూపాయలు ఇస్తా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఆత్మహత్య చేసుకుంటాడా? మనందరం కలిసి 100 కోట్లు తయారు చేద్దాం, 100 కోట్లు ఇద్దాం. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? మరి ఎందుకు మనం చేసుకుంటాం అంటే మన లోపల ఉన్నటువంటి అమాయకత్వం. ఎందుకు ఈ అమాయకత్వం అంటే మనము మన నాయకులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. నాయకులు కూడా మన ప్రజల్ని ఏంటంటే సరిగ్గా ఓన్ చేసుకోలేకపోతా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.